హలో మామ, మనం చేపల పులుసు చేద్దాం పదండి. సో చేపల పులుసు చేపలైతే మంచిగా పొట్టు తీసి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పక్క పెట్టుకొని, మనం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. సో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసినాక మనం గిన్నె పెట్టి, సో జీలకర్ర మన ఉల్లిగడ్డ అయితే వేడి చేసుకొని, జీలకర్ర ఉల్లిగడ్డ మెంతులతో మనం అయితే పేస్ట్ చేయాలి. సో మిక్స్ పెట్టి అయితే పేస్ట్ చేస్తున్నాం. ఆ గ్యాప్లో అయితే చేపలు అయితే మంచిగా కడిగేసిన. సో పేస్ట్ చేసినాక మనం పొయ్యి మీద పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ వేడైనాక చూసి ఆయిల్ వేడైనాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, సో మంచిగా వేడి కానియాలి. సో పచ్చిమిరపకాయలు వేయగానే పసుపు, సో పసుపు గిట్ట వేసుకొని 2 స్పూన్స్ పసుపు వేసుకొని, అలాగే మనం అల్లం వెల్లిగడ్డ 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా వేడి కానియాలి. సో అల్లం వెల్లిగడ్డ అయినాక మనం ముందుగా చేసుకున్న ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల పేస్ట్ అయితే అందులో వేసి బాగా కలపాలి. సో టేస్ట్ సూపర్ వస్తుంది. అప్పుడు మంచిగా కలిపి అది కొంచెం ఎసరు పోసుకొని కావాల్సినంత కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నా కారం. సో మీకు కావాల్సినంత మీరు వేసుకొని, అండ్ అలాగే ఉప్పు, సో 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటే మనమైతే ఉప్పు వేసుకున్నాక మనమైతే ముక్కలు అయితే అందులో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఈ ముక్కలు అయితే ఉడకనే ఉడుకుతాయి మామ, చికెన్ మటన్ లెక్క కాదు, టైం తీసుకోదు. వేసుకున్న 2-3 మినిట్స్కి ముక్కలు అయితే ఉడుకుతాయి. సో ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలిపి, సో అలా కొంచెం ధనియాల పొడి వేసినాం. సో ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. ధనియాల పొడి వేసినాక మనం అలాగే లాస్ట్గా కొత్తిమీర వేస్తే మనం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో సూపర్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం. బాయ్.